నానా, ఉమ్. శ్వాసకి కోపానికి సంబంధం ఉందా? శ్వాసకి కోపానికి సంబంధం ఉండదు. కోపానికి శ్వాసకి సంబంధం ఉంటుంది. ఎలా? శ్వాస అనేది అత్యంత సహజంగా వస్తూ పోతూ ఉంటుందండి. ఒకవేళ నువ్వు ప్రకృతిలో కనుక బతికితే శ్వాసలో ఇంబ్యాలెన్సెస్ పెద్దగా ఏమి ఉండవు. ఒకవేళ నీకు మనసు లేదనుకో, శ్వాస నార్మల్గా ఉంటుంది, ఆర్డినరీగా ఉంటుంది, మోడరేట్గా ఉంటుంది. నిద్రలో శ్వాస ఎట్లుంటుంది? నార్మల్ రిలాక్స్, రిలాక్స్. అట్లా అట్లా కదా. అవును. సో శ్వాస వల్ల కోపం రాదు. నువ్వు కోపం నటించాలంటే శ్వాసను కొంచెం ఎక్కువ తక్కువ చేస్తే కోపం నటించిన ఫీలింగ్ వస్తుంది. కానీ కోపం వచ్చినప్పుడు శ్వాస అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అవుతుంది. అందుకే ఆధ్యాత్మిక శాస్త్రం అంతా కూడా శ్వాస మీదనే ఆధారపడింది. శ్వాసను అర్థం చేసుకుంటే జీవితాన్ని అర్థం చేసుకున్నట్టే అని చెప్తారు. నేను ఒక విషయం చెప్తా, అది శ్వాసను ఎలా అర్థం చేసుకోవాలి? శ్వాస అసలు నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎట్లుంది చూడు. ఎరుక అంటే అదే. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస ఎట్లుంది, నువ్వు నిద్రలో ఉన్నప్పుడు శ్వాస ఎట్లుంటుందో అట్లుంటుంది. అది తెలియదు. అంటే ఎలా? వేరే వాళ్ళని అడుగు, రికార్డ్ చేయమను, తెలుసు, అట్లీస్ట్ తెలుసుకోవచ్చు కదా. అదే నువ్వు కోపంలో ఉన్నప్పుడు, అరుస్తున్నప్పుడు, కేకలేస్తున్నప్పుడు శ్వాస కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఇప్పుడు కోపాన్ని నియంత్రించాలి అనుకునేవాడు కోపాన్ని నియంత్రించడం కుదరదు. అప్పుడు అణుచుకోవాలి వాడు. అంటే ఎగిసి పడుతున్న ఆలోచనని వాడు ఒత్తి పడుతున్నాడు. అట్లా కాకుండా బుద్ధిస్టులు, కొన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో చిన్న పద్ధతులు, నీ కోపం వచ్చింది, వాళ్ళు జస్ట్ ఆగిపోయి శ్వాస న్యూట్రల్ చేస్తారు. కోపం వెళ్ళిపోయింది. చెక్ చేసి చూడండి. నేను చెప్పేది నమ్మొద్దు అసలు. ఇట్ వర్క్స్ మిరాక్యులస్లీ. కానీ ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే శ్వాస బాడిమే చేయవాడిని ముడ్డెంత వలగొట్టాలని అనిపిస్తుంది. అనిపించి మన రంగంలోకి దిగుతాం. నేనేమంటే శ్వాసకి, ఆలోచనకి, హృదయ స్పందనకి అవినాభావ సంబంధం. హృదయ స్పందన విజిబుల్ రియాలిటీ, విజిబుల్ బ్రీత్. అది మా మైండ్ అన్నది ఇన్విజిబుల్ హార్ట్ బీట్. అది శ్వాస అన్నది లోపటికి బయటికి అనుసంధానం చేస్తుంది నిరంతరం. ఒకటేమో లోపటి ఉంది, ఒకటి అగోచరంగా ఉంది, ఒకటి గోచరమే అంటే తెలుస్తుంది శ్వాస వస్తుంది, కంటికి కనబడదు కానీ ఇట్స్ కమింగ్ అండ్ లోపలికి వస్తుంది, బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది, బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది, బయటికి వెళ్తుంది. సో ఈ మూడు నార్మల్గా ఉన్నాయనుకో నీకు జీవితం ఏదో అర్థమైందని. సో హృదయ స్పందనకి శ్వాసకి మధ్యన మనసు వచ్చి పాడైంది. ప్రకృతిలో హృదయ స్పందనకి శ్వాసకి మధ్యన మనసు అడ్డు రాదు. ఓన్లీ మనిషికి మాత్రమే ఆ ప్రాబ్లం ఉంది. అది అంటే అన్అవాయిడబుల్. అది అంటే నువ్వు దాన్ని ఎస్కేప్ కాలేవు. నువ్వు ఖచ్చితంగా ప్రపంచంలో ఉండవలసిందే, స్కూల్కి వెళ్ళవలసిందే, నాది అనుకోవాల్సిందే, నాది ఎవడన్నా లాక్కుంటే బాధపడవలసిందే, దానికోసం కోపడవలసిందే, మెల్లగా ఎక్స్పెక్టేషన్లోకి రావాల్సిందే, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అయితే ఆనందపడవలసిందే, ఎక్స్పెక్టేషన్స్ తీరకపోతే బాధపడవలసిందే. నీ ఎక్స్పెక్టేషన్స్ని ఎవడు ఫుల్ఫిల్ చేస్తుండో వాడిని ఆరాధించవలసిందే. నీ ఎక్స్పెక్టేషన్స్ చేస్తా అని చెప్పి ఎవడైతే చేయలేదో వాడిని ద్రోహి అనవలసిందే, అట్లా గాయపడవలసిందే. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసి ఎవరో కోటిలో ఒక్క మంది ఏమిటిదంతా అసలు అని ఆలోచిస్తాడు. మిగతా వాడంతా అట్లా కొట్టుకపోతే అట్లా చచ్చిపోతారు. అట్లా కొట్లాడుతూ, ముసలిగైనా పళ్ళు లేకపోయినా కళ్ళు లేకపోయినా కొట్లాడతారు, పీకులాడతారు, ద్వేషిస్తారు. వాడు బయటికి పోగానే వాడి గురించి చాడీలు చెప్తారు. ఇదంతా నడుస్తుంటుంది. నేను ఇదంతా ఆపొద్దని చెప్పలేదు. ఎవడో ఒక్కడికి స్పృహ కలుగుతుంది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వాడు మొట్టమొదటిసారి ఆగి చూస్తాడు తన జీవితం యొక్క ప్యాటర్న్ని. అదే ఆ ప్రక్రియనే ధ్యానం ఉంది. అంటే మొట్టమొదటిసారి నువ్వు ఆగినావు అంటే పరిగెత్తేవాడు ఒకసారి ఆగినావు. నేను ఎక్కడికి పరిగెడుతున్నా, నేను ఏం చేస్తున్నా, ఎందుకు పోరాడుతున్నా, ఎందుకు అరుస్తున్నా, ఎందుకు కేకలేస్తున్నా, ఎందుకు కోపం వస్తుంది, ఏ ఎక్స్పెక్టేషన్స్ ఏంది, ఛాయస్లు ఏంది, నేను ఎందుకు ఏడుస్తున్నా, ఎందుకు బాధపడుతున్నా, అంత బాగానే ఉంది కదా, ఇంకేదో ఎందుకు కోరుకుంటుంది, ఇట్లాంటి రకరకాల ప్రశ్నలకు జవాబు ఏంది, అసలు నాకేం కావాలి, నాకేం కావాలంటే నేనెవరు. అట్లాంటి వాడు దృష్టి పెట్టే అంశాలు ఈ మూడే. నీ శ్వాస నార్మల్ అయిన మరుక్షణం నీ ఆలోచన సద్దుమణుగుతుంది, నీ హృదయ స్పందన నార్మల్ అవుతుంది. ప్రకృతిలో కోపం ఉండదు, చిరాకు ఉంటుంది అంతే.
ఎందుకంటే నాది అనేది ఏమీ లేకుండా నీకు కోపం వచ్చే అవకాశం లేదు. ఎట్లా వస్తుంది చెప్పు? పోనీ ఇప్పుడు నీకు ఏదైనా కోపం వచ్చింది, ఎక్స్పెక్టేషన్ లేదు, నేను అన్న భావన లేదు, కోపం వస్తుందా? ఒక కోమాలు ఉన్న పేషెంట్ కోపం వస్తుందా? ఇప్పుడు రెండు కోతులు కొట్లాడుతున్నాయి అనుకో, వాటి కోపం అది కోపం కాదు, అది ఎగ్జిస్టెన్షియల్ సర్వైవల్ ప్రాబ్లం అంతే. అరుస్తూ కొట్లాడుతాయి. ఓకే. చిరాకు, ఇప్పుడు తాత్కాలికంగా కోపం వస్తే చిరాకు కిందికి వస్తుంది. రెండోది అసహనం కూడా ఉంది. బా పిచ్చిదానిలాగా ఇట్లా చిన్న ప్రకృతిలో ఉంది. ప్రకృతిలో ఉంది. ఎలా ఒక ఎగ్జాంపుల్? ఇప్పుడు ప్రకృతిలో పడుకున్న కుక్కని డొక్కలు ఊరికి ఇట్లా ఇట్లా అంటా ఉండు, కాళ్ళతో పట్ట 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 అంతది, అది కోపంతో కాదు. బా నేను పడుకుంటే ఏందబ్బా నువ్వు అని, అయినా అట్లా ఆవు అంటది, కోపంతో కాదు. నీ మీద దానికి ఏం ద్వేషం లేదు, నీ ఆస్తి ఏం లాగేసుకోవాలనుకోవట్లేదు, నేను నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ ఎగ్జిస్టెన్షియల్ ఫ్లోకి నువ్వు అడ్డొస్తున్నావు అంతే, అంతకుమించి ఏముంది పాపం దానికి, అంతకంటే ఏముంటుంది. ఒక జ్ఞాని కూడా అంతే, తన ఎగ్జిస్టెన్షియల్ ఫ్లోకి అడ్డొచ్చినప్పుడు చిన్న కోపం ప్రదర్శిస్తాడు, అది చిరాకులాగా. సో ఓషో యూస్ టు సే మాస్టర్ హెజిటేట్స్ అనేవాడు. హీ హెజిటేట్స్. ఎన్నిసార్లు చెప్పాలరా, పో తెలుపు పెదవా, మోహన్ నాకు చూపించపో పడు. ఇది కోపం కాదు, ఇది అంతులేని ప్రేమ ఉంటుంది చిరాకులో. చిరాకు అనేది చాలా అందమైన ఎక్స్ప్రెషన్. ఆ చిరాకు ఎక్స్పెక్టేషన్ లింక్ అయిందనుకో, అప్పుడు అగ్లీగా మారిపోతుంది. చిరాకు అన్నది ప్రేమ యొక్క ఒకానొక స్థితి, దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, లేకపోతే అది మళ్ళీ చెడిపోతుంది, అది వేరే సంగతి. అందుకే ప్రకృతిలో లేదా హ్యూమన్ లైఫ్లో శ్వాస వల్ల కోపం రాదు, శ్వాస ఇంబ్యాలెన్స్ అయితే కోపం రాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు ఆస్తమా ఉంది, శ్వాస ఇంబ్యాలెన్స్ అయింది, బట్ నువ్వేం కోపపడతలేవు. సో శ్వాస ఇంబ్యాలెన్స్ అయినంత మాత్రం నీకు కోపం ఏం రాదు. కానీ కోపం వచ్చిందా, శ్వాస ఇంబ్యాలెన్స్, నీ శ్వాస యొక్క గతి పెరుగుతుంది. మన పూర్వీకులు కొందరు చార్వాకులు ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం ఏమిటి? ఎవరిని మీరన్నా చేయొచ్చు, కాకపోతే మీ సొంత స్ఫురణతో చేయాలి, వేరే వాళ్ళు చెప్తే కాదు. ఓకే. ఇప్పుడు శ్వాసిస్తున్నావు కదా త్రిముఖ, ఒక హాఫ్ అన్ అవర్ ఊరికి కూర్చొని శ్వాస ఒక నిమిషంలో ఎన్నిసార్లు వస్తుందో చెక్ చేయండి ఊరికి. అంటే ఎగ్జాంపుల్, ఇది ఒక నార్మల్ శ్వాస ఎన్నిసార్లు వస్తుంది అంటే ఓవరాల్గా ఒక 50 టైమ్స్ వస్తుంది. ఒక లెక్క ఉంది యూనివర్సల్గా, ఒక ఆరోగ్యవంతమైన మనిషి ఎన్నిసార్లు శ్వాసిస్తుందో లెక్క ఉంది, మీరు ఇంటర్నెట్లో కొడితే వస్తుంది. అది పక్కన పెట్టి ఇప్పుడు శ్వాసని కంప్లీట్గా స్లో డౌన్ చేయండి. అంటే ఇలా కనుక చేసినప్పుడు రెండు శ్వాస కూడా అయిపోలేక అసలు మీ మనసు కంప్లీట్ శూన్యమైపోతుంది. చెక్ చేసి చూడండి, ఇప్పుడే ఈ క్షణమే అన్ని పనులు అట్లా పక్కన పెట్టి. ఇప్పుడు ఒక మనిషి నిమిషంలో ఎన్ని శ్వాసలు శ్వాసిస్తున్నాడని చెప్తున్నాం కదా, జీవితకాలంలో ఫర్ ఎగ్జాంపుల్ 100 సార్లు శ్వాసిస్తాడు అనుకుంటా. ఇప్పుడు నువ్వు కాన్షియస్గా కనుక, ఎందుకంటే నీ లైఫ్ టైం అంటే నథింగ్ బట్ నీ శ్వాసలే కాదా. ఎన్ని సంవత్సరాలు జీవించినో అన్ని శ్వాసలు ఉన్నాయని, మల్టిప్లికేషన్ ఇంటూ 40 or 41. ఇప్పుడు నీ యొక్క శ్వాసని కంప్లీట్గా నువ్వు తగ్గిస్తే, అంటే నిమిషంలో 10 శ్వాసలే తీసుకోగలిగితే నీ లైఫ్ టైం అనేది 150 yearsకి వెళ్ళిపోతుంది. కానీ అప్పుడు ఉండి ఏం చేయాలని అర్థమే సావదు, అది ప్రాబ్లం. సో ఎవరైతే శ్వాసని కంప్లీట్గా నియంత్రిస్తారో వాళ్ళ శరీర కదలికల్లో ఒక నెమ్మదితనం ఉంటుంది, ఒక రిధం ఉంటుంది, గుర్తుపట్టచ్చు. అబ్రప్ట్ ఉండదు, అబ్రప్ట్ మూమెంట్స్ ఉండవు. అంటే ఇట్లా తీసి ఇట్లా చేయరు, చేస్తే అయిపోయి ఇంబ్యాలెన్స్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. నా సినిమా చూసినా కూడా కదా, స్మూత్గా వెళ్ళింది సినిమా. అంటే అబ్రప్ట్స్ లేవు. మనం ఎప్పుడు హర్రర్ సినిమా అంటే అబ్రప్ట్స్ ఉంటే హర్రర్ సినిమా
శబ్దం వచ్చింది కదా, అందరు షాక్ తిన్నారు. అట్లా కాకుండా ముందే నిమిషంలో శబ్దం వస్తుంది అందరూ అని చెప్తే అనుకో ప్రిపేర్ అవుతారు. సో ఇప్పుడు శ్వాస అనే దానికి మన జీవితానికి అవినాభావ సంబంధం ఉంది. ఇదొకటి భాష, శ్వాసనే నువ్వు, రియాలిటీ. ఆలోచన నువ్వు కాదు, ఆలోచన నీకు వస్తుంది, శ్వాస నీకు వస్తలేదు. శ్వాసనే నువ్వు లేకపోతే శ్వాస లేదు, శ్వాస లేకపోతే నువ్వు లేవు యాజ్ ఎ పర్సన్. హృదయ స్పందననే నీవు కాదా? హృదయ స్పందన లేకపోతే నువ్వు లేవు, శ్వాస లేకపోతే నువ్వు లేవు. కానీ ఆలోచన లేకపోయినా నీవు ఉన్నావు అని తెలుసుకుంటే సరిపోతా. కానీ ఈ దరిద్రపు ఆలోచన శ్వాసని, హృదయ స్పందన 90% చేస్తుంది. అందుకే ఎప్పుడన్నా కోపం వచ్చింది, ఎప్పుడన్నా ఏ ఆలోచనలు రావడం లేదు, ఏవో పనికిరాని ఆలోచనలు వస్తున్నాయి, ఉన్న చోటే హాయి కూర్చొని ఒక 5 నిమిషాలు ఏ శ్వాస మీద ధ్యాస, బొంగు పోషణాలు అవన్నీ చెప్పట్లేదు నేను. జస్ట్ శ్వాసను స్లో డౌన్ చేయాలి. ఆశ్చర్యం, నీ కోపం ఉండదు తర్వాత చాలా ఎక్కువ సమయం 5 నిమిషాలు నువ్వు శ్వాసని ఇప్పుడు చేసి చూడు. ఒకసారి లాంగ్ తీసుకో, హోల్డ్ చేయి. ఆ హోల్డ్ చేసే స్థాయి దాటినప్పుడు ఆటోమేటిక్గా శ్వాస బయటకు వస్తుంది. ఒకసారి చూడు. నీ ఆలోచనలు అసలు ఉండవు, ఆలోచనలు ఇమ్మీడియట్గా శూన్యమైపోతుంది. ఒక అద్భుతమైనటువంటి అడాప్ట్ చేసుకోవాల్సిన జీవనం. మళ్ళీ దానికి ధ్యానము పద్ధతి ఇవేవి జోడించదు. జస్ట్ స్లో డౌన్ ద బ్రెత్. బాత్ కథం. నీదర్ యు ఆర్ అబ్జర్వింగ్ ద బ్రెత్, నార్ యు ఆర్ అనలైజింగ్ ద బ్రెత్, యు ఆర్ జస్ట్ స్లోవింగ్ డౌన్ ద మూమెంట్. అందుకే ఇప్పుడు తైచి ఎప్పుడైనా చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, చాలా స్లోగా. అంటే ఇట్లా అని దేనికన్నా స్లో మూమెంట్? మనస్సు. నువ్వు మనసును నియంత్రిస్తలేవు. మనస్సును వదిలేస్తున్నావు, శరీరాన్ని మాధ్యమంగా చేసుకుని. యు ఆర్ నాట్ కంట్రోలింగ్ ద మైండ్. ఎవడెవడైతే మైండ్ని కంట్రోల్ చేస్తాడో వాడు అలసిపోతాడు. మైండ్ని కంట్రోల్ చేయకు, మిగతావన్నీ సెట్ చేయి, మైండ్ కూర్చుంటుంది. ఇప్పుడు మైండ్ని కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేసి దేవుడు మరి అది చెప్పుకొని, అది విరోధాభాష్యం. అది దాన్ని ఏమంటారంటే ఆక్సిమోరాన్ అంటారు అన్నమాట. అంటే నా చేయిని ఎట్లా ఒత్తుకుంటా, ఎట్లా, హౌ ఐ కంట్రోల్ మై ఓన్ మైండ్. మళ్ళీ ఇంకో ఆలోచనే కావాలి. ఆ ఆలోచన కంట్రోల్ చేస్తున్న ఆలోచన చాలా ప్రొడామినెంట్గా ఈగోయిస్టిక్గా మారిపోతుంది. ఎస్ ఐ అనుకుంటే ఏమన్నా చేస్తూ ఉంటుంది. అట్లా కాకుండా మైండ్ ఆలోచనలు పిచ్చి దాన్ని డిస్టర్బ్ చేయకు. మిగతా వాటిని సర్ది చెప్పు. అర్థం కాదు. మిగతా వాటిని సెట్ చేయి. అంటే శరీరాన్ని మెల్లగా కదిలించు, శ్వాసని స్లో డౌన్ చేయి, అనవసర విషయాలు చూడకు, నీకు అవసరం లేకుండా దేని ముట్టుకోకు, మనిషి కానీ వస్తువు కానీ. ఇవి చేస్తూ ఉండగా ఆశ్చర్యం, మైండ్ ఇట్లా కూర్చుంటుంది. దానికి ఏం పని లేదు కదా. మైండ్ ఎప్పుడు ఉచ్చలకి ఎక్కుతా అంటే నువ్వు ముట్టుకోరని ముట్టుకుంటే ఎగురుతుంది, అది చూడకూడని చూస్తే ఎగురుతుంది. మంచి ప్లెజెంట్ సంగీతం నువ్వు పెట్టుకున్నావు అనుకో, శృంగార భావనలు ఎట్లా వస్తాయి? మనసు ఎగిసిపడాలి కదా. అంటావా అంటే అంటావా మామ, అంటావా మామ, చోటా చోటా కపుడా అను అనుకో, భక్తి పడైపోతుంది. అసలే ఈడేవాడే నీ అమ్మాయి ఆబ్వియస్గా. సో ఎక్స్ట్రీమ్ స్పీడ్లో ఉన్నప్పుడు మైండ్ ఆగుతుంది, ఎక్స్ట్రీమ్ స్లో ఉన్నప్పుడు మైండ్ డిసప్పేర్ అవుతుంది. నువ్వు చాలా ఫాస్ట్గా కార్ నడిపినావు అనుకో, మైండ్ ఆగుతుంది, అక్కడే ఉంటుంది, ఇట్లా ఉంటుంది, చాలా అలర్ట్ ఉంటుంది, బట్ ఇట్ ఇస్ దేర్. అది ఎక్స్ట్రీమ్ స్లో అనుకో, మైండ్ ఇట్లా వచ్చినట్టు వచ్చి ఇందులో పిగల్ జాత అంటే పడిపోతుంది.
ఇది ఎలా ఉంటుందంటే పాము ఇట్లా ఆలేసిన పడ్డది, అది ఎక్స్ట్రీమ్ ఫోకస్లో అట్లా ఉంటుంది మైండ్. నువ్వు స్లో డౌన్ చేసినావు అనుకో నిద్రపోతుంది పాము, మైండ్ పడుకుంటుంది, సజీవంగా ఉంటుంది. ఇట్ వోంట్ ఇంటరప్ట్స్, ఇట్ వోంట్ ఇంటర్ఫియర్. అసలు నీకు సహకరించడానికి రెడీగా ఉంటుంది. సరే నాకు ఎట్లాగే ఏ పని లేదు, ఏదైనా పని చేస్తే నేను తోస్తా పట్టు అంటుందండి. నేను రీసెంట్గా వచ్చిన టాక్ కూడా చేసిన, జనాలకు ఇష్టం లేదు అటువంటివి. అంటే ఒక టిబెటియన్ డ్రాయింగ్ ఉంటుంది, 7 stages ఆఫ్ ద మైండ్. ఫస్ట్ ఒకడు పోతుంటాడు, ఏనుగు కోతి ఉంటుంది. ఏనుగు బ్లాక్ ఉంటుంది, కోతి బ్లాక్ ఉంటుంది, లేదా ఉంటుంది. వాడు కోతి అంటే చంచలమైన మనస్సు. ఇప్పుడు ఆ కోతిని ఎట్లా స్వాధీనం చేసుకుంటున్నాడు అనే దానికి ఒక 7 డ్రాయింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎప్పుడన్నా చూపిద్దాం, మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫైనల్గా ఏనుగు కోతి 2 వాడితో పాటు నడుస్తుంటాయి అంతే. అవి డిసప్పేర్ అయితే లేవు. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ డిసప్పేరింగ్ ద మైండ్. ఎట్లా డిసప్పేర్ అవుతుంది? నా మైండ్ మాయమైపోయింది అని చెప్తున్నది కూడా మైండే. నాకే ఆలోచనలు లేవు అన్నది కూడా ఆలోచనే. నేను శూన్యస్థితిని అనుభవించాను ఇప్పుడు అని చెప్పేది ఆలోచననే. నాకు శూన్యస్థితి అనుభవించిందా అని ఒక ఆలోచన వచ్చింది, అది ఆలోచన పడి మళ్ళీ శూన్యస్థితి ఎక్కడిది? సో మైండ్ ఎంటీ అవ్వడం అనేది విషయం లేకపోతే అవుతుంది ఒక్కొక్కసారి. అందుకే కళ్ళు మూసుకొని కూర్చుంటారు, మాట్లాడరు. స్పిరిచువల్ రిట్రీట్లో దే రిమైన్ సైలెంట్. అట్లా ఉన్నాం అనుకో, 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు కంప్లీట్ మైండ్ జీరో అయిపోతుంది. దాని అర్థం మైండ్ డిసప్పేర్ అయిపోయిందని కాదు. మళ్ళీ కళ్ళు తెరవగానే ఆలోచనలు వస్తాయి. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఏ మైండ్లెస్ స్టేట్, ఏ థాట్లెస్ స్టేట్, అంతవరకు. అంటే అలాంటిది ఉంది అని తెలుసుకోవడానికి అదంతా. నువ్వు పొద్దుస్తమానం అట్లా ఉన్నావు అనుకో, పనులు ఎట్లయితాయి? అరే కుర్చీ పట్టుకరా, కుర్చీ అన్నది ఆలోచనే. ఆ కుర్చీ కాదు ఈ కుర్చీ, అది కూడా ఆలోచనే. మంచిగా అది ఆలోచన. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ థాట్. కానీ థాట్ నీకు సహకరిస్తున్న స్థితి ఉంది, థాట్ డామినేట్ చేస్తున్న స్థితి ఉంది. సో సమ్టైమ్స్ యువర్ థాట్స్ డామినేట్ యూ. అట్లా డామినేట్ చేసినప్పుడు కోపం వస్తుంది. ఒకడు ఏం జరిగినా కోపడ్డు. కోపం నటించడం వేరు, నేను నటించడం అంటే నేను ఇట్ ఈస్ రిక్వైర్డ్. నెక్స్ట్ సినిమా తీసినాను, కోపం నటించి ఏమయ్యా ఎవరు లైట్ అట్లా పెట్టింది, కెమెరా అట్లా పెట్టింది అరుస్తారు సినిమాలు. నిజంగా కోపం వస్తే వాడు సినిమా తీయగలుగుతాడు, మైక్ ఆడ వయసు వెళ్ళిపోడు. ఊరికే అందరినీ ఒక సెటరేట్ చేయడానికి చేస్తారంతే. అందుకని సినిమాకి అడిగిన దానికి ఏంటంటే, శ్వాస వల్ల కోపం జనరేట్ కాదు, శ్వాస ఇంబ్యాలెన్స్ అయినా కోపం వచ్చినట్టు కాదు, ఆస్తమా అవ్వచ్చు ఒక్కొక్కసారి. అది చివరి సమయంలో నీకు శ్వాస ఎక్కువ తక్కువ, బట్ నీకేం కోపం ఉండదు. కోపము ఆలోచనకు సంబంధించి, అంటే కోపానికి శ్వాసకి మధ్యన ఒక ఆలోచన ఉంది. ఆలోచనలో ధారణనో ఎక్స్పెక్టేషనో ఏదో ఉంది, చాయిస్. అది డిస్టర్బ్ అయ్యి అది ట్రిగర్ అయినప్పుడు నీ బాడీ పర్షన్ అయిపోతుంది. చిట్లిస్తే టక్కున కొట్టినది ఇట్లా అంటుంది కదా బాడీ. అంటే ఆలోచన కొడుతుంది లోపల. కొట్టినప్పుడు నీ బాడీ ఏం చేస్తుంది, చేతులు బిగబడుతుంది, బిగుసుకుపోతుంది, దాన్ని ఉంటే గుద్దుతుంది. అట్లా గుద్దడంలో శ్వాస ఇంబ్యాలెన్స్ అవుతుంది. అందుకే చాలామంది కోపాన్ని ఎట్లా కోపాన్ని నియంత్రించదు, శ్వాసను స్లో డౌన్ చేయాలి. శ్వాస స్లో డౌన్ ఏంటంటే నీవు స్లో డౌన్ అయినావని. శ్వాసలో హార్మోన్ వచ్చిందంటే నీలో హార్మోన్ వచ్చిందని. హృదయ స్పందన ఆర్డినరీగా ఉంది, మామూలుగా మోడరేట్గా ఉందంటే నువ్వు బాగున్నావని. అతను గుండె ఏమో కొట్టుకుంటుంది తెలుసా అంటే పీక్తాడని అర్థం. ఎక్కువ కొట్టుకోవద్దు, అది అలా కొట్టుకోకుండా ఉండొద్దు. ఇప్పుడు నేను చేసిన ఒకనొక సాధన ఏంటంటే, నా హృదయ స్పందనలో ఏ మార్పు లేకుండా నిరంతరం నా ఎరుక నడుస్తూ ఉంటాను. ఇది నా ఒక్కడికి తెలుస్తుంది. 2009కి ఆ ప్రాంతంలో నేను కాన్స్టాంట్గా ఏం జరుగుతుందో దాని పట్ల ఒక ఫోకస్ చేయాలి, ఎరుక పెట్టుకోవాలనుకున్నప్పుడు నాకు కాన్స్టాంట్గా శ్వాస ఉంది, హృదయ స్పందన కూడా ఉంది. అట్లాగే నీ శరీరంలో ఒక భాగం కదులుతుంది శ్వాస వల్ల. ఈ 3 ధ్యాన పద్ధతులకు ఆధారం. శ్వాస మీద ధ్యాస అని ఒకరు అంటున్నారు, హృదయ స్పందన మీద ధ్యాస కూడా, 2 ఒకటే. అలాగే బెల్లి మీద ధ్యాస కూడా, అంటే ఒకటి వస్తుంది పోతుంది. సో దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద బ్రెత్, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద బాడీ మూమెంట్. నువ్వు కొద్ది గంటలు పెడితే నీకు తెలిసిపోతుంది లాజిక్, అంటే హఠాత్తుగా తెలియకపోవచ్చు. అందుకని కోపం అన్నది అనవసరం జీవితానికి. కోపం నటించడం చాలా అవసరం ప్రపంచంలో. ఒకవేళ నువ్వు పనులంటూ చేస్తే ఈ ప్రపంచంతో నీకు అన్ని సంబంధాలు తెగిపోయిన రోజు కోపం నటించాల్సిన అవసరం ఏం అవసరం? ఎవడెట్లా పోతే నీకేమి? ఈరోజే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించే
కోపం ఆ స్థితిలో చివరి దశలో అతనికి ఇప్పుడు ఏమన్నారు, శ్వాస తీసుకోవడం కష్టమైన ఒక స్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కోపం ఎందుకు ఉంటుంది? సో యు ఆర్ సో ఫుల్ ఆఫ్ దట్ లైఫ్. అంటే ఆ లైఫ్లో నీ బాడీ లోపల ఆ లైఫ్ నిలబడడానికి చేసే ప్రయత్నంతో సంవేదన లీనమైపోతావు. నీ కోప్పడేంత స్పేస్ ఉండదు. అసలు ఎందుకు నువ్వు ఒక కంప్లీట్ శరీరం ఛిద్రమైపోయినావని చెక్కిలిగితి పెట్టు అని, చెక్కిలిగిలి కాదు. ఎందుకంటే చెక్కిలిగిలి కావాలంటే స్పందన ఉండాలి బాడీలో, సజీవంగా ఉండాలి. చిన్నపిల్లవాడు అంటాడు, ఇక్కడ వాడు ఫుల్ యాక్టివ్ ఉంది బాడీ. మరణించేవాడిని చెక్కిలి పెడితే అది ఏముంటుంది అసలు? వాట్ ఈజ్ ఇట్? అందుకే శరీరం గట్టిగా ఉన్నప్పుడు కోపం వస్తే దానివల్ల అనర్థాలు ఉన్నాయి. కానీ ఒకవేళ ఎక్స్పెక్టేషన్ ఉంటే మరణించే ముందు కూడా కోపం వస్తుంది. అందుకని ఎక్స్పెక్టేషన్స్ నుంచి బయటపడాలి మనం. ఇది ఎవరికి వాళ్ళకి సంబంధించిన విషయం. ఇది నీకు ఏదో నేను సలహా ఇస్తున్నట్టు కానే కాదు. నాకు ఎవరి మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. అందుకే నేను చాలా హ్యాపీ ఉన్నా. నా కోసం ఇది చేయాలని నేనేం అనుకుని చేస్తే సంతోషపడతా, దానికి తగ్గ రివార్డు కూడా ఇస్తాను నా పరిధిలో. అంతే తప్ప చేస్తా ఉన్నావు చేయలేదు, రెండోసారి మూడోసారి కోపం వస్తుంది. ఆడ అంతే రాడు మంచోడు కాదు, ఎవడో వచ్చేది అన్నాడు, వాడితో ఎందుకు చేస్తున్నావు, వాడు మనం చెప్తాం. ఇంక ఇట్లా ఆ శృంఖల పెరుగుతుంది అసలు. ఆ చక్కర్లో పడదే వద్దు. అందుకని ఇది బాగుందా స్టాండప్ కామెడీని చెప్పినట్టుగా. హలో ఫోన్ టెస్టింగ్ టాటా బై బై రీసరస్ వేసి కోపడకండి, కోపం నటించండి అంతే. శ్వాసని స్లో డౌన్ చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి మానసిక క్షేత్రంలో. నీకు విషయం చెప్తా లాస్ట్. కోపం అనేది ఒక పిల్లవాడు అనుకుందాం, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఆ పిల్లవాడు ఆ వస్తువు గుంచుతున్నాడు, ఈ వస్తువు గుంచుతున్నాడు. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, అల్లరి చేస్తాడు, అమ్మ అది గుంచుతాడు అంటారా లేదా? అదే ప్రతి ఇంట్లో అంటారు కదా. దీనికి చేయవలసింది పిల్లవాడిని ఏమి చేయక అసలు, వాడు నిద్రపోయినప్పుడు వస్తువులు మాయించి, తర్వాత ఆ గోడ గుద్దుకుంటూ ఈ గుద్దుకుంటాడు కదా, గోడలకు మొత్తం దిండ్లే. తర్వాత నెక్స్ట్ ఏమంటారు, అవి నోట్లో పెట్టుకుంటున్నాయి, ఇవి నోట్లో పెట్టుకుంటున్నాయి. నోట్లో పెట్టుకునేవన్నీ ఏ లావు సన్నవన్నీ తీసేసి వాడి కంటికి, అంటే వాడి ఇంద్రియాలను అట్రాక్ట్ చేసి ఏ వస్తువుని పెట్టకు. వాడు ఆడుకునే ఒకటే బొమ్మ, 2 బొమ్మలు 3 బొమ్మలు అట్లట్లు పెట్టు. వాడు అడుగుతాడు, ఇచ్చేసేయి, సాటిస్ఫై అయిపోతాడు. వాడు ఆడుకుంటుంటాడు కదా, నువ్వు మెల్లగా తలపేసుకొని దొబ్బే ఆడికెళ్ళి వాడు అటు పరిగెడతాడు. ఇప్పుడు వాడు దెబ్బలు తగులుతాయి, పిల్లగాడిని వదిలేస్తుంది డౌట్ లేదు. ఇక్కడ దెబ్బలు తగలనే తగలవు, కింద దిండు ఉంది, గోడలకు దిండు ఉంది, ఎట్ట తగులుతాయి? వాడు ఏదో నోట్లో మింగితే హాస్పిటల్కి వెళ్ళి అది కూడా లేదు, మింగడానికి ఏమీ లేదు. మా అంటే ఆడిచే వాడు కొడుకుంటాడు అంతే. ఆ తర్వాత వాడి ఇంద్రియాలు ఎక్కడ డిస్టర్బెన్స్, అవి కావాలి ఇవి అడిగేదే లేదు. ఎందుకంటే అలాంటివన్నీ తీసేసినాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో సేమ్ వస్తువులు లేవు కదా, కొన్ని ఇంట్లో అసలు వస్తువులే లేవు. అల్టిమేట్గా మనిషి కనిపిస్తే మనిషిని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మనిషిని పిల్లలు కోరుకోరు, దే డోంట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. నువ్వు కావాల్సిన ఫుడ్ ఇచ్చి వెళ్ళిపో, అసలు దే డోంట్ లైక్ యూ. కొంతమంది అటాచ్మెంట్ క్రియేట్, వాడు అది ముట్టుకుంటే పట్టుకొని మనకి అలవాటు సంకలెక్కడం. అసలు పిల్లల్ని ఎత్తుకొనే వద్దు అసలు. తీసాడు నూకితే వాడు ఆట వాడు ఆడుకుంటాడు. సింపుల్. చేయండి ప్రయోగం. నేను చెప్తే ఒకరు చేశారు, వాళ్ళు ఎంత కృతజ్ఞత బాగుంది. ఇప్పుడు వాడు 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ ఇల్లు మొత్తం ట్రాన్స్ఫార్మ్ నేను దగ్గరుండి చేయించిన. ఎంతో 5,000 ఖర్చు అయింది. మామూలు అబ్జుల్ గంజులు దిండ్లు కొనుక్కొచ్చి మొత్తం కార్పెంటర్ పిలిపిస్తే గోడకి ఇంత ఎత్తు దిండ్లు ఫిక్స్ చేశారు. అంటే పరుపు బెడ్ ఉంటుంది కదా, బెడ్ మీద ఒక చిన్న స్పాంజ్ లాంటిది ఫోమ్ అట్లాంటిది మొత్తం ఫిక్స్ చేశారు. నేల మీద మొత్తం ఫోమ్ వేశారు. వాడే కాదు, మన దగ్గర దుంకినా ఏమి కాదు. అసలు నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని దోబుజులాగా ఆడుకోవచ్చు, దెబ్బలు దాకవు. వాడు పిల్లవాడు పోయి పరిగెత్తుకొని గుద్దుకున్నాడు, దెబ్బ దాకదు. ఒక 2-3 డేస్లో ఈ కంప్లీట్లీ ఫర్గాటన్ పేరెంట్స్. అంటే పేరెంట్స్ అవసరం లేని స్థితులకి పేరెంట్స్ ఉన్నప్పుడు నిజమైన పేరెంట్స్ వాళ్ళు. ఉల్టా పల్ట ఉంది కదా నేను చెప్పింది. అంటే నార్మల్గా అంటారు కదా, పేరెంట్స్ టచ్ తెలియాలని. టచ్ ఉందిరా, అన్నం పెట్టినప్పుడు, పడుకున్నప్పుడు, కాలు అవన్నీ ఉంటాయి. పొద్దుస్తమానం టచ్ ఎందుకు? అవసరం లేదు. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అని ఉత్తగా భుజం మీద చేస్తే అంటాం, డాడీ తీర్చేది ఫస్ట్ వచ్చినావు పెట్టినావు చాలు. ఇప్పుడు 3 రోజులు ఎట్లా పెట్టినా కోపం వస్తుంది. అమర ప్రేమికులైనా 1/2 గంట కంటే ఎక్కువ కౌలించుకోగలరా?
ఒకరితో ఒకరు ఉండడం బాగుంది కానీ ఒకరినొకరు పట్టుకొని ఎక్కువసేపు బాడీ అనేది ఒక ఎలక్ట్రానిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది. దానికి ఇష్టం ఉండదు. ఇంకో విషయం తెలుసా, మొన్న ఎవరో చెప్పారు, కరెక్ట్ కూడా అది. ఇవ్వడానికి పడితే షేక్ హ్యాండ్ లేదు, టచ్ కూడా చేయదు. నమస్తే అంతే. ఇది చాలా బ్యూటిఫుల్ ఇండియన్ సాంప్రదాయంలో కరెక్ట్. అంటే 2 రకాల అర్థమైంది. నువ్వు రావడం చాలా సంతోషం, నీకు నమస్కారం దొబ్బేయి, ఇట్లా అనుకుంటే అట్లనే. నమస్కారం.